హాయ్ ఫ్రెండ్స్, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్టో డిఎస్సి మిత్రులకు మరియు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి మిత్రులకు ఈ వీడియోలో ముఖ్యమైనటువంటి సమాచారం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో టెట్కి సంబంధించినటువంటి సమాచారం, అదేవిధంగా ఏపీపీఎస్సి 1180 పోస్టులకు సంబంధించి వాటిలో గ్రూప్ 4, అదేవిధంగా గ్రూప్ 2, గ్రూప్ 1 సంబంధించినటువంటి సమాచారం. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో 50,000 పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్, దాని యొక్క సమాచారంతో ఈ వీడియోలో మీ ముందుకి రావడం జరిగింది మిత్రులారా. కాబట్టి మీరందరూ కూడా యూట్యూబ్లో ఉన్న శ్రీ అను పబ్లికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ప్లే స్టోర్కి వెళ్ళి శ్రీ అను పబ్లికేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు రకరకాల ఉపయోగాలు ఉంటాయి, చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి అన్నమాట. ఎక్కడ లేనటువంటి ఉపయోగాలు ఉంటాయి మన యాప్లో. కాబట్టి మీకు ప్రతి సబ్జెక్ట్ సంబంధించిన వీడియో లభ్యమవుతుంది, కోర్సు లభ్యమవుతుంది, టెస్టులు లభ్యమవుతాయి, రకరకాల సబ్జెక్టులు లభ్యమవుతాయి, కొత్త సమాచారం లభ్యమవుతుంది. కాబట్టి మిత్రులరా, ఈ విషయాన్ని మీరందరూ కూడా తూచా తప్పకుండా పాటించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఇంకొకటి కూడా నేను పేద పిల్లల దృష్టిలో పెట్టుకుని ఈ సోమవారం నుండి శనివారం వరకు ఎవరైతే యాప్ డౌన్లోడ్ చేసుకుంటారో, సోమవారం నుండి శనివారం వరకు ఎవరైతే యాప్ డౌన్లోడ్ చేసుకుంటారో, వాళ్ళలో యాప్ డౌన్లోడ్ చేసుకున్నటువంటి వాళ్ళందరినీ పేర్లు రాసి, వాళ్ళ అడ్రస్ రాసి, ఒక లాటరీ వేసి ఓ బాక్స్లో మీ ముందే, ఆన్లైన్లోనే మీ ముందే ఒక చిట్టి తీయటం జరుగుతుందన్నమాట. నాకు ఏదైతే నా చేతికి వస్తుందో వారికి ఒకరికి మెటీరియల్ పంపించడం జరుగుతుందన్నమాట. అది ఎస్జిటి కానీ, స్కూల్ అసిస్టెంట్ కానీ, స్కూల్ అసిస్టెంట్ వచ్చిన తర్వాత స్కూల్ అసిస్టెంట్ కానీ, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం కానీ నాకు వచ్చి, అంటే ఇంగ్లీష్ మీడియంకి మొత్తం ఆ చిట్టీలన్నీ ఇంగ్లీష్ మీడియంకి సపరేట్ వేస్తాను, సపరేటు జరుగుతుంది. అదేవిధంగా ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి కలిపి ఒక బాక్స్. ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్ వన్స్ అగైన్. సోమవారం నుండి శనివారం వరకు ప్రతి వారం యాప్ డౌన్లోడ్ చేసుకున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీరందరి యొక్క పేర్లు మేము నమోదు చేసుకుని కొన్ని చిట్టీలు తయారు చేసి సోమవారం రోజు మీ ముందే ఆ చిట్టీల్ని అటు ఇటు చేంజ్ చేసేసి, తికమకలు చేసేసేసి మీ ముందే ఆన్లైన్లో ప్రతి సోమవారం లాటరీ డ్రా తీయటం జరుగుతుంది. నా చేతికి ఏ చిట్టి అయితే వస్తుందో ఆ వ్యక్తికి పుస్తకాలు ఫ్రీగా ఎయిదర్ కొరియర్ ఆర్ పోస్టల్, దేని ద్వారా అయితే దాని ద్వారా మీకు పంపించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి మిత్రుడు ఈ రోజు నుండి మీరు చాలా జాగ్రత్తగా అలర్ట్ అయ్యి, మరి 1,500 రూపాయల పుస్తకాలు, అదే ఇంగ్లీష్ మీడియం అయితే 1,800 రూపాయల పుస్తకం మీకు ఒకరిని ఎంపిక చేస్తారన్నమాట. ఆ ఒకరెవరో అదృష్టవంతులు వీరందరూ కూడా చాలా జాగ్రత్తగా మరి యాప్ డౌన్లోడ్ చేసుకుని, అదేవిధంగా మీరు చేయాల్సింది ఏంటంటే, ఆ యాప్ ఇన్బాక్స్లో హాయ్ సార్ తెలుగు మీడియం ఎస్జిటి అయితే ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్ అయితే స్కూల్ అసిస్టెంట్లో సోషల్ అయితే సోషల్, మ్యాథ్స్ అండ్ సైన్స్ అయితే మ్యాథ్స్ అండ్ సైన్స్, తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు. సో ఈ విధంగా మీరు అక్కడ మీ పేరు టైప్ చేసి మీరు పంపించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మీ అడ్రస్ కూడా పంపించవలసిందిగా కోరుతున్నాను. సో ఈ విధంగా మీరు పేరు, ఆ విధంగా మీరు ఎస్జిటి అయితే ఎస్జిటిలో తెలుగు మీడియమా, ఎస్జిటిలో ఇంగ్లీష్ మీడియమా. సో ఈ విధంగా అంటే మాకు తెలియదు కాబట్టి, సపోజ్ మీరు ఏమి పెట్టకపోతే మీకు ఒక బుక్స్ రావాలంటే ఇంకొక బుక్ వస్తుందన్నమాట. కాబట్టి మీరు జాగ్రత్తగా, చాకచక్యంగా, నీట్గా మీరు ఎప్పటికప్పుడు
మరి మీరు తయారు కావాల్సిందిగా కోరుతున్నాను. మన ఛానల్లో రామ్ రమేష్ ప్రొడక్షన్ మన మా ఫ్రెండ్ది ఛానల్ అది కూడా మన పబ్లికేషన్ ఆధ్వర్యంలోనే మరి అనుబుక్స్ అదేవిధంగా పబ్లికేషన్ యాప్ ఇవన్నీ కూడా మన రామ్ రమేష్ ప్రొడక్షన్ ఛానల్లో కూడా జరుగుతున్నాయి. మీరు అక్కడ సార్ ఏ విధంగా అయితే మీకు ఆయన మీకు ఇస్తున్నారో అదేవిధంగా మరి పబ్లికేషన్ ఛానల్లో కూడా మీకు ప్రతి వారం ఒకరిని సోమవారం రోజు ఒకరిని డ్రా తీసి మరి ఆ వ్యక్తికి బుక్స్ని పంపించడం జరుగుతుందన్నమాట. కాబట్టి రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలు ఓసీల్లో ఉన్నటువంటి నిరుపేద అభ్యర్థులందరూ కూడా ఈ సదవకాశాన్ని మీరందరూ కూడా వినియోగించుకుని బట్ యాప్ డౌన్లోడ్తో పాటు మరి మీరు యూట్యూబ్లో ఉన్న శ్రీ అను పబ్లికేషన్ కూడా సబ్స్క్రైబ్ అయితే మీకు ఇవన్నీ కూడా ఈ కండిషన్స్ అన్నీ కూడా అప్లికబుల్ అవుతాయి అన్నమాట. సో ఈ విషయాన్ని మీరు అందరూ కూడా ఈ వీడియో చూసేటటువంటి ప్రతి ఒక్కరు కూడా దీన్ని పరిగణలో తీసుకుని మరి అను బుక్స్ అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. అను బుక్స్ దొరకటమే మార్కెట్లో దొరకటమే చాలా కష్టమైపోతుంది. ఆ విధమైనటువంటి స్టాండర్డ్తో ఉన్నటువంటి బుక్స్, ఆ విధమైనటువంటి మంచి ఉపయోగకరమైనటువంటి బుక్స్, ఆ విధమైనటువంటి క్వాలిటీతో ఉన్నటువంటి బుక్స్, ఆ విధమైనటువంటి మరి మీకు స్టాండర్డ్ కానీ అదేవిధంగా మంచి బిట్స్ మీకు ఎగ్జామ్స్లో వచ్చేటటువంటి బుక్స్. సో ఈ విధంగా మీకు మంచి మంచి బుక్స్ని మీకు అందిస్తాము. ఈ అవకాశాన్ని మీరందరూ కూడా ఒకరు లాటరీలో ఒకరు వస్తారు, వారు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ వారం అయిపోయినటువంటి వాళ్ళని మళ్ళీ నెక్స్ట్ వారం పరిలో తీసుకోవాలి. ఇక మళ్ళీ నెక్స్ట్ కొత్తగా డౌన్లోడ్ అయినటువంటి వాళ్ళందరినీ కూడా అలా తీసుకుంటాం అన్నమాట. సో ఈ విధంగా మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా పరిలో తీసుకుని మరి ఎప్పటికప్పుడు మీరు ముందుకు వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. నెక్స్ట్, నీ స్పీడ్ను తగ్గించడానికి స్పీడ్ బ్రేకర్స్ ఏ విధంగా రోడ్డు మీద ఉపయోగపడతాయో అదేవిధంగా నీకున్నటువంటి ఎంత లోతైనటువంటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చు. నువ్వు స్పీడ్ బ్రేకర్లు ఏ విధంగా అయితే స్పీడును తగ్గిస్తాయో అదేవిధంగా నీ సమస్యను తగ్గించడానికి నువ్వు ఉపయోగించేటటువంటి నీ యొక్క తెలివితేటలు, నీవు ఉపయోగించేటటువంటి నీ ఇంటలెక్చువల్స్ ఇవన్నీ కూడా చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. అదేవిధంగా ఒక సినిమాకి డైరెక్టరు, నిర్మాత, స్క్రీన్ ప్లే, అదేవిధంగా ఇవన్నీ కూడా రచయిత, ఇవన్నీ కూడా ఒక సినిమాకి కావాలి. ఒక సినిమా హిట్ అవ్వాలంటే మంచి రచయిత ఉండాలి, రైటర్ ఉండాలి, మంచి డైరెక్టర్ ఉండాలి, మంచి స్క్రీన్ ప్లే ఉండాలి, అదేవిధంగా మంచి నిర్మాత ఉండాలి, మంచి హీరోస్ ఉండాలి. హీరోస్ మరి ఇవన్నీ బాగా చేసినప్పుడు సినిమా హిట్ అవ్వాలంటే ఆడియన్స్ ఉండాలి. ఆడియన్స్ చూస్తేనే సినిమా హిట్ అవుతుందన్నమాట. అంటే నేనేం చెప్తానంటే నీ జీవితం అనే నీ సినిమాకి నీ జీవితం కూడా ఒక సినిమా లాంటిదే. నీ జీవితం కూడా ఒక సినిమా లాంటిదే. అయితే సినిమాకి రైటర్ వేరుగా ఉంటాడు, డైరెక్టర్ వేరుగా ఉంటాడు, నిర్మాత వేరుగా ఉంటాడు, రకరకాల వ్యక్తులు, ఫోటోగ్రాఫర్ వేరుగా ఉంటాడు, హీరోలు వేరుగా ఉంటారు. ఈ విధంగా అందరు కలిస్తే సినిమా అవుతుంది. కానీ నీ జీవితం అనే సినిమాకి నీవే రైటర్వి, నీవే స్క్రీన్ ప్లేవి, నీవే సంధానకర్తవి, నీవే నిర్మాతవి, నీవే డైరెక్టర్వి, నీవే హీరోవి, నీవే విలన్వి, అన్నీ కూడా నీవే. అంటే నీ సినిమా, నీ జీవితం అనే సినిమా హిట్ కావాలంటే అది నీ చేతిలో ఉంది. నువ్వు మంచి రైటర్వి, నువ్వు మంచి డైరెక్టర్వి, నువ్వు మంచి నిర్మాతవి అయితే నీ సినిమా ఆటోమేటిక్గా, నీ జీవితం అనే సినిమా ఆటోమేటిక్గా హిట్ అవుతుంది. నీ జీవితం అనే సినిమా ఫెయిల్యూర్ అవుతుంది అంటే దానికి కర్త కర్మ మొత్తం నీవే బాధ్యుడివి, దానికి నీవే కారకుడివి. అంటే హిట్ అవటమా ఫట్ అవటమా నీ చేతిలో ఉంది. హిట్ అవటమా మరి ఫెయిల్యూర్ అవుతామా సినిమా అనే జీవితం నీ చేతిలో ఉంది. కాబట్టి నీ నుదుట రాత
భగవంతుడి కాదు రాసేది, నీవే రాసుకోవాలి. సో ఈ విధంగా మరి నేను ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే, నీకు ఉద్యోగం వస్తుందా లేదా ఉద్యోగం రావట్లేదా అనేటటువంటిది నీ సొసైటీ బాధ్యులు కాదు, ఇంకొకళ్ళ బాధ్యులు కాదు, మీ సార్ల బాధ్యులు కాదు, మరి నీ తల్లిదండ్రుల బాధ్యులు కాదు, నీవే బాధ్యుడివి. అంటే నీకు సరైనటువంటి ప్రణాళిక లేకపోవటం, సరైనటువంటి కమిట్మెంట్ లేకపోవటం, సరైనటువంటి విధానం లేకపోవటం వల్ల నీవు నీ జీవితంలో వెనుకబడి ఉంటావు. అదేవిధంగా సరైనటువంటి టైం సెన్స్ లేకపోవటం వలన, కాలాన్ని వృధా చేయటం వలన మరి నీ జీవితంలో నీవు వెనుకబడి ఉంటావు అన్నమాట. నీవు 4 సంవత్సరాల తర్వాత నీ ఉద్యోగం కొట్టాలి అనేటటువంటి తపన నీలో ఉంటే ఎప్పటి నుంచే నువ్వు స్టార్ట్ చేయాలి. నీ పిల్లలు కానీ, నీ పక్కమటి వాళ్ళు కానీ, సపోజ్ నీ పిల్లలు కానీ ఎవరైనా కానీ నీ ఉద్యోగం వచ్చిన తర్వాత నీ పిల్లలు మంచి ఇంజనీరింగ్లో కానీ, జేఈలో కానీ, అడ్వాన్స్ కానీ, మెయిన్స్ కానీ, ఒకవేళ నీవు మెడిసిన్ సైడ్ వెళ్తే నీట్లో కానీ నీ పిల్లలు మంచి ర్యాంకు సంపాదించాలంటే వాళ్ళు 10th లేదా 9th లేదా 8th నుంచే వాళ్ళకు ఒక మంచి అవగాహన కల్పించాలి. అంత పగడ్బందీ ప్లాన్ ఉండాలన్నమాట. అప్పుడు మాత్రమే వాళ్ళు సక్సెస్ అవుతారన్నమాట. అంటే దీర్ఘకాలిక ప్రణాళిక అనేటటువంటిది ఉండాలి. అంతేగాని నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూసుకుంటాము, అది వచ్చిన తర్వాత చూసుకుంటాము, ఇది వచ్చిన తర్వాత చూసుకుంటాము అంటే నీవు జీవితాంతం నిరుద్యోగిగా మిగిలిపోవాలి. నెక్స్ట్ మిత్రులారా, నెక్స్ట్ నేను చెప్పేది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1180 పోస్టులకి నోటిఫికేషను ఏ సమయంలోనైనా రావచ్చు. ఈ రోజు నుండి ఏ రోజైనా మీకు దాని మీద మంచి శుభవార్త వింటారు. అదేవిధంగా మిగిలినటువంటి పోస్టులు కూడా ఏ సమయంలోనైనా మీకు మరి దానికి సంబంధించినటువంటి ఒక జీవో రావాలి. దానికి సంబంధించినటువంటి జీవో ప్రిలిమ్స్ రద్దుకు సంబంధించినటువంటి జీవో రావాలి. అది ఏ సమయంలోనూ వస్తుంది మిత్రులరా, తస్మాత్ జాగ్రత్త. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఏ రోజునైనా మీరు దానికి సంబంధించినటువంటి శుభవార్త వింటారు. టెట్కి సంబంధించినటువంటి అంశం అంటే అది ఈ నెలలో కానీ నెక్స్ట్ మంత్లో కానీ తప్పనిసరిగా మీకు మీ నోటిఫికేషను మీకు వస్తుంది అనమాట. ఎందుకంటే జియో రిలీజ్ చేశారు. ఈ ఏడాదిలోనే ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇస్తామని కూడా చెప్పడం జరిగిందనమాట. కాబట్టి తప్పనిసరిగా ఇప్పుడు నోటిఫికేషన్ ఇవ్వాలి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మరి ఈరోజు వచ్చినటువంటి పేపర్ న్యూస్ ఏ విధంగా ఉంది అంటే, దీపావళిలోగా నోటిఫికేషన్లు, తొలి విడతల 50,000 ఉద్యోగాలు, కొత్త జోనల్ విధానంలోని నియామకాలు, పెండింగ్ పదోన్నతులకు పచ్చజెండా, నేడో రేపు సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష, ఆ తర్వాత మంత్రిమండలిలో చర్చ, అసెంబ్లీ వేదికగా ప్రకటన, చకచక కార్యాచరణ అమలు. ఎందుకంటే ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి, ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి, ఈ దీపావళి లోపు అంటే దసరా లోపు ఎలక్షన్ సంబంధించినటువంటి నిర్ణయం తీసుకుంటారు కాబట్టి తప్పనిసరిగా మీకు ఎలక్షన్తో నోటిఫికేషన్లు ముడిపడి ఉన్నాయి కాబట్టి మీకు ఇక్కడ నోటిఫికేషన్లు తప్పనిసరిగా వస్తాయి. ఏవే నోటిఫికేషన్లు వస్తాయి అంటే గురుకులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్, గురుకుల సంస్థల ద్వారా గురుకుల పోస్టులు. అంటే గురుకుల పోస్టులు డైరెక్ట్గా వస్తాయా, ముందు టెట్ ఉంటుందా అంటే టెట్ ముందు ఉంటుంది. గురుకుల పోస్టులు ఇవ్వాలి అంటే టెట్ లింకప్ ఉంటుంది. గురుకుల పోస్టులు 7-8 వేల పోస్టులు ఉన్నాయి, టెట్ లింకప్ ఉంది. అదేవిధంగా డిఎస్సి పోస్టులు కొన్ని పోస్టులు ఉన్నాయి. వాటిని నింపాలి అంటే టెట్ లింకప్ అయి ఉంటుంది అనమాట. సార్ మరి ముందు టెట్ వేయచ్చు కదంటే వాళ్ళ సమస్య వచ్చినప్పుడు స్పందిస్తారు. నోటిఫికేషన్ ఇవ్వాలి అంటే టెట్లో చాలామంది క్వాలిఫై కాలేదు కాబట్టి కంపల్సరిగా టెట్ నోటిఫికేషను ముందు ఇవ్వాలి. అదేవిధంగా గ్రూప్ 4కు సంబంధించినటువంటి నోటిఫికేషను ఒక 8,000 వరకు గ్రూప్ 4కు సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా మిగిలినటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్లో పోస్టులు, అది ఏఈ పోస్టులు, ఈ విధంగా రకరకాలైనటువంటి పోస్టులు మరి తెలంగాణలో రాష్ట్రంలో ఉన్నాయి. అదేవిధంగా కానిస్టేబుల్ ఎస్ఐలకు సంబంధించినటువంటి 20,000 పోస్టులు. ఈ విధంగా ఫస్ట్ దఫ దీనితో సంబంధం లేకుండా, ప్రమోషన్తో సంబంధం లేకుండా 50,000 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ప్రమోషన్ అయిన తర్వాత మరి వచ్చినటువంటి వేకెన్సీని బట్టి దపదపాలుగా నింపుతారన్నమాట. ఎందుకంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది కాబట్టి. ముఖ్యంగా తెలంగాణలో నిరుద్యోగ సమస్య చాలా
తీవ్ర రూపం దాలుస్తుంది. కాబట్టి ఈ నిరుద్యోగ సమస్యని కంట్రోల్ చేయడం కోసం మరి తప్పనిసరిగా మీకు నోటిఫికేషన్లు రావడం జరుగుతుంది మిత్రులారా. ఈ విషయాన్ని మీరందరూ కూడా గ్రహించి మీరు ఇప్పటి నుంచే చక్కగా ప్లాన్ ప్రకారం ముందుకెళ్ళండి. అదేవిధంగా వీటన్నింటికి సంబంధించినటువంటి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ మనకి 3 బుక్స్ ప్యాకేజ్తో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి పిల్లలందరికీ కూడా వాటి వస్తున్నాయి. త్వరలో నెక్స్ట్ వీడియోలో ఏ బుక్స్ నేను మీకు ప్రజెంట్ చేస్తాను. ఈ విధంగా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో అయితే నేడా రేపా అనేటటువంటిది ఉంది 1180 పోస్టులకి. అదేవిధంగా గ్రూప్ 2 కొన్ని పోస్టులు, గ్రూప్ 1 కొన్ని పోస్టులు, నెక్స్ట్ గ్రూప్ 4 దీంట్లో 1180 పోస్టులు గ్రూప్ 4 కూడా ఉండేవి. కాబట్టి వివిధ బ్యాక్లాగ్ పోస్టులు కూడా ఉండేవి. కాబట్టి ఆల్రెడీ మరి క్యాలెండర్ ఇచ్చారు. మరి క్యాలెండర్ టైం కూడా అయిపోయింది. కాబట్టి మరి ఎప్పటికప్పుడు దాని మీద ఫాలోఅప్ చేస్తున్నారు. మరి మీకు త్వరలోనే దీనికి సంబంధించినటువంటి మంచి గుడ్ న్యూస్ మీరు వింటారన్నమాట. అదేవిధంగా టెట్ కూడా కంపల్సరిగా మీకు వస్తుంది. మరి సైకాలజీ ఇది చెప్పబోయే ముందు మీకు ఇంగ్లీష్ మీడియం కూడా రెడీ అయిపోయిన మిత్రులారా. ఒక్కసారి చెక్ చేసుకుని మీకు డేట్ ఇస్తాను. ఆ డేట్ ప్రకారం మీకు అందరికీ కూడా ఇంగ్లీష్ మీడియం అద్భుతంగా చేసాం. ఇప్పుడు సైకాలజీ 3rd పార్ట్ జరుగుతుంది. అది కూడా మీకు ఇచ్చేస్తాను ఎట్ టైం. ఇప్పుడు మన దగ్గర మ్యాక్సిమం ఎండింగ్ అయిపోయినాయి ఏంటంటే ట్రై మెథడ్ ఒక 5%, అది కూడా అయిపోయినట్టే. సైన్స్ కంటెంట్ అయిపోయినట్టే. నెక్స్ట్ తెలుగు ఇంగ్లీష్ ఆల్రెడీ మీకు పంపించాము. నెక్స్ట్ మ్యాథ్స్ కంటెంట్ అయిపోయింది. నెక్స్ట్ సోషల్ కంటెంట్ ఏపీకి ఓల్డ్ బుక్ ఒకటి తీయాలి. అదేవిధంగా కొత్త బుక్స్ ఎండింగ్కి వచ్చినాయి. వీటన్నింటినీ మీకు ఒకేసారి మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది మిత్రులారా. త్వరలోనే దానికి సంబంధించినటువంటి డేటు మీకు ఇస్తాను. కాబట్టి 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇంగ్లీష్ మీడియం యాస్పిరెంట్స్ ప్రతి ఒక్కరికి తెలియజేయండి. అను పబ్లికేషన్లో మాత్రమే ఇంగ్లీష్లో వస్తున్నాయి. ఏ పబ్లికేషన్లో కూడా రావట్లేదు. ఒకవేళ వచ్చినా కానీ చాలా స్పెల్లింగ్ మిస్టేక్స్, రకరకాలైనటువంటి సమస్యలు, సబ్జెక్టు సరిగ్గా ఇవ్వరు, సరైనటువంటి కరెక్షన్ ఉండదు, రకరకాలుగా రిలీజ్ చేస్తూ ఉంటారు. అందువల్ల అవి చదవతో కూడా మీరు మీ జీవితాన్ని మీరు నాశనం చేసుకున్నట్టే. అదేవిధంగా తెలుగు మీడియం ఏ విధంగా ఉండయో ఇంగ్లీష్ మీడియం కూడా అదేవిధంగా చేస్తున్నాము. కాబట్టి స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు, తెలుగు మీడియం అభ్యర్థులు నేను మీకున్నాను. ఒక 10 రోజులు లేట్ అయినా మీకు వెంటనే నెక్స్ట్ మీకు ఏర్పాటు చేసే విధంగా నేను చేస్తున్నాను. సైకాలజీ చూడండి ఒకసారి వీరి మాటల్లో సైకాలజీ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఏంటనేది వీరి మాటలో వినండి. ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాలలోని టెట్ మరియు డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం చెప్పదలుచుకున్నాను. అదేమిటి అంటే మిత్రులారా, ఫిబ్రవరి నెల నుండి అంటే 2021 ఫిబ్రవరి నెల నుంచి కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్ అనేటటువంటిది ఒకటి స్టార్ట్ చేసి దానిలోనే ఇప్పటి వరకు సుమారుగా 5 నెలల నుంచి కూడా నేను టెస్టులు కండక్ట్ చేస్తున్నాను. ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా టెస్ట్ కండక్ట్ చేయడం అనేది జరిగింది. అలాగే నా స్టూడెంట్స్ అందరికీ కూడా నేను మాట ఇచ్చున్నాను. అది డిఎస్సి వరకు కూడా ప్రతిరోజు టెస్ట్ కండక్ట్ చేస్తానని చెప్పి నేను వాళ్ళకి చెప్పాను. కాబట్టి ప్రతిరోజు టెస్ట్ పెడుతున్నాను. మిత్రులారా, ఇప్పుడు సారు మన ప్రతి వీడియోలోనూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. శివపల్ సార్ సైకాలజీ ఆ గ్రూప్లో టెస్టులు రాయండి. మీకు సైకాలజీలో నెంబర్ ఆఫ్ డౌట్స్ ఉంటే కనుక క్వశ్చన్స్ చేయమని అడుగుతున్నారు. అయితే విపరీతమైన కాల్స్, విపరీతమైనటువంటి వాట్సాప్ మెసేజ్లు కూడా వస్తున్నాయి. వాటన్నిటికీ కూడా నేను చాలా ఓపికతో సమాధానం అయితే ఇస్తున్నాను. మిత్రులారా, మీరు చేయాల్సినటువంటి విషయం ఒకటే. ఏపీ స్టూడెంట్స్ అయితే ఆల్రెడీ మార్కెట్లోకి రిలీజ్ అయింది బుక్. చూడండి, ఏపీ టెట్ అండ్ డిఎస్సి 2021 చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ ఈ లోగోతో ఉన్నటువంటి బుక్ను ముందు మీరు చదవండి. దీనిని పేజ్ టు పేజు, లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్ చదివినట్లయితే మీకు నెంబర్ ఆఫ్ డౌట్స్ వస్తాయి. ఎప్పుడు డౌట్ వస్తాయంటే మామూలుగా చదువుకుంటూ వెళ్ళిపోతే డౌట్ రాదు. మరి ఎప్పుడు డౌట్స్ వస్తాయంటే పేజ్ టు పేజ్, లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్, మీనింగ్ టు మీనింగ్ నేర్చుకున్నట్లయితే మనం సైకాలజీలో పూర్తి స్థాయిలో పట్టు సంపాదించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక పేజ్ తీసుకొని ఆ పేజీలోని మీకు ఏవైతే అర్థం కానటువంటి వర్డ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక పేపర్ మీద నోట్ చేసుకొని
వాటిని మీకు ఆ మీనింగ్ తెలియకపోతే కనుక వెంటనే ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేసినట్లయితే నేను వెంటనే రిప్లై ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఖచ్చితంగా ఆ రోజు కాకపోయినా మరుసటి రోజు అయినా సరే ఖచ్చితంగా రిప్లై ఇచ్చి తీరుతాను, మీరేం డిసప్పాయింట్ అవ్వద్దు. అయితే మిత్రులారా, ఏపీ మరియు తెలంగాణ మిత్రులందరికీ నా విన్నపం ఏమిటంటే ప్లేస్టోర్లోని టెలిగ్రామ్ గ్రూప్కి వెళ్ళి శివపల్లి సార్ అన్ని క్యాపిటల్ లెటర్సే శివపల్లి సార్ సైకాలజీ అని టైప్ చేస్తే నా ఫోటో వస్తుందండి. అక్కడ మీరు జాయిన్ అయిపోయినట్టు అక్కడ ఒక క్లిక్ చేయండి, వెంటనే మీరు జాయిన్ అవుతారు. ప్రతిరోజు కూడా సుమారుగా 2000 మందికి పైగా ఎగ్జామ్ రాయడం అనేటువంటి జరుగుతుంది. చాలా చాలా సంతోషకరంగా ఉంది. ఇంకా నన్ను ఎంకరేజ్ చేస్తూ మీరు మన సార్ చెప్పినట్టు సార్ చెప్పేటటువంటి సూచనలన్నీ కూడా పాటిస్తూ ప్రతిరోజు కూడా విపరీతమైనటువంటి ఫోకస్ చేసుకుంటూ సైకాలజీ సబ్జెక్ట్ మీద మీరు క్వశ్చన్స్ అడిగినట్లయితే మీకు ఉన్నటువంటి డౌట్స్ కూడా నేను వెంటనే నివృత్తి చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది మీరందరూ కూడా ఉపయోగించుకుంటారని అను పబ్లికేషన్స్ తరపున మరి మీరందరూ కూడా ఉపయోగించుకొని సార్ యొక్క సూచనలు సలహాలు కూడా పాటిస్తూ ఉంటారని. అదేవిధంగా నెక్స్ట్ మ్యాథ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మ్యాథ్స్ చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. అద్భుతమైనటువంటి సబ్జెక్టు. వీరి మాటల్లో మ్యాథ్స్ ఎట్లా వినాలో ఒకసారి చూడండి. అదేవిధంగా అందరికీ నమస్కారం. ముఖ్యంగా సోషల్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ కానీ బయాలజికల్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ కానీ మ్యాథమెటిక్స్ అంటే చాలా భయాందోళనకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. అమ్మ, మీ అందరికీ కూడా నేను గత 15 సంవత్సరాల నుండి చాలామంది అభ్యర్థులకి మ్యాథమెటిక్స్ చెప్పడం జరిగింది. అయితే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి చెప్పేటువంటి నా చిన్న సలహా ఏంటంటే మీరు దయచేసి స్కూల్ టెక్స్ట్ బుక్స్ జోలికి వెళ్ళబోకండి. ఎందుకంటే టెట్ సిలబస్లో ఇచ్చినటువంటి అంశాలను ఆధారంగా చేసుకుని స్కూల్ సిలబస్లో ఉండేటువంటి ప్రతి అంశాన్ని మనం ఒక ఆర్డర్లో చేర్చుకోవాలంటే చాలా ఎక్కువ టైం పట్టేటువంటి ప్రాసెస్. కాబట్టి మీరు ఒక ప్రామాణికమైనటువంటి పుస్తకాన్ని అంటే టెట్ సిలబస్ను అనుసరించి కంప్లీట్గా మ్యాథమెటిక్స్ అంశాలను మనకు అర్థమయ్యే విధంగా ఏ పుస్తకం అయితే ఉంటుందో దాన్ని చూస్ చేసుకుని దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకు ప్రాక్టీస్ చేసినట్లయితే ఆ బుక్ తప్ప ఏ బుక్ ప్రాక్టీస్ చేయకుండా అదే బుక్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా మనం రానున్న టెట్లో మంచి స్కోర్ సాధించేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకుని మన శ్రీ అను పబ్లికేషన్ వారు మ్యాథమెటిక్స్ పుస్తకాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ పుస్తకంలో న్యూ, ఓల్డ్ మరియు ప్రీవియస్ టెట్ బిట్స్ని కూడా ప్రతి టాపిక్ దగ్గర పొందుపరచడం జరిగింది. మ్యాక్సిమం సిలబస్లో ఉండేటువంటి ప్రతి అంశాన్ని కూడా ఒక ఆర్డర్లో పొందుపరచడం ద్వారా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి బాగా ఉపయోగపడేటువంటి బుక్గా నా వ్యక్తిగత అభిప్రాయం. కాబట్టి ఖచ్చితంగా ఆ ఒక్క పుస్తకాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. ట్రై మెథడ్ ఎక్కువగా పోయేటటువంటి సబ్జెక్టులో ట్రై మెథడ్ ఒకటి. ఈ ట్రై మెథడ్ని చాలా జాగ్రత్తగా మీరు వింటూ ఎప్పటికప్పుడు నోట్స్ రాసుకుంటూ మన బుక్స్ చదువుకుంటూ ఎగ్జామ్స్ రాస్తూ మీరు ముందుకు వెళ్ళాల్సిందిగా కోరుతున్నాను. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలలో ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ వారికి ఆన్లైన్ క్లాసెస్, నెక్స్ట్ ఆఫ్లైన్లో చదువుకున్నటువంటి విద్యార్థులకు సమగ్రమైనటువంటి మెటీరియల్ అందిస్తున్నటువంటి అను పబ్లికేషన్ ఎండి శివయ్య సార్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చిన్న విషయం ఏంటంటే ఇక్కడ మిత్రులందరికీ విద్యార్థులకు చెప్పేది ఏంటంటే ఇక్కడ అను పబ్లికేషన్లో నేను రాసినటువంటి బుక్ ట్రై మెథడ్ బుక్. ఈ ట్రై మెథడ్ బుక్ అనేది విద్యార్థులకు సమగ్రంగా ఉపయోగపడేటట్టు తెలుగు అకాడమీ బుక్స్ ఆధారంగా 1998 డిఎస్సి నుంచి మొదలుకొని 2019 ఏపీ టెట్ వరకు ఉన్నటువంటి ఈ యొక్క ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఆలోచించి తెలుగు అకాడమీ బుక్స్ ఆధారంగా చేసుకొని సమగ్రంగా ఒక ట్రై మెథడ్ బుక్ తెలుగు ఇంగ్లీష్ మీడియంలో తయారు చేయడం జరిగింది. మీరు ఆ బుక్ తీసుకొని పేజ్ టు పేజీ, లైన్ టు లైన్ చదివినట్లయితే ఏమైనా డౌట్స్ కనుక ఉంటే నా యొక్క మొబైల్ నెంబర్కు మీరు వాట్సాప్ చేసి మీ డౌట్ క్లారిఫై చేసుకోవచ్చు. అదే అను పబ్లికేషన్ ఉన్నటువంటి మన శివే సార్ గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ వారికి, నెక్స్ట్ గ్రూప్ 1, గ్రూప్ 2 ఎస్ఐ కానిస్టేబుల్ వారికి సమగ్రమైన మెటీరియల్ అందజేస్తూ
ఎల్లవేళలా మీకు సహాయ సహకారాలు అందిస్తున్నారు కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మనం ఉన్నటువంటి ఈ ట్రై మెథడ్ బుక్ మీరు తెలుగు అకాడమీ బుక్స్ దగ్గర పెట్టుకొని చూడండి. మీకు సమగ్రంగా మీకు టెట్లో ఉన్నటువంటి మార్కులు 12 మార్క్స్. ఈ 12 మార్క్స్లో మ్యాథమెటిక్స్కు 6 మార్క్స్, సైన్స్కు 3 మార్క్స్, సోషల్కు 3 మార్క్స్, ఇలా మొత్తం 12 మార్క్స్ ఆధారంగా చేసుకొని ఏ ఏరియాల్లో అడుగుతున్నారు, ఎలా ఇబ్బందులు పడుతున్నారు పిల్లలు, ఏ ఏరియాలో మార్కులు చేయలేకపోతున్నారు అనే ఆధారంగా నా 10 years ఎక్స్పీరియన్స్ ఆధారంగా సమగ్రంగా తయారు చేయబడిన బుక్ ఈ యొక్క ట్రై మెథడ్ బుక్. అది చూసి ఒకసారి చదివి ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోగలరు. థ్యాంక్ యూ.